జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వం చాలా అట్టహాసంగా 5 కోట్ల రూపాయలతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన జరిగాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ గారు ఉన్నారు. అన్న ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? జూబ్లీహిల్స్ సంబంధించి ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. మీరు ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం అధికారిక కార్యక్రమాలను శంకుస్థాపన చేయదని ఎవరు అనరు. అభివృద్ధికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ నేనేమంటున్నా అంటే 18 నెలల పంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ముఖం చూడని మంత్రులు, దాని సరిహద్దులు ఎక్కడో ఉన్నాయో తెలియని వాళ్ళు, ఎన్ని డివిజన్లు ఉన్నాయో తెలియని వాళ్ళు, జూబ్లీహిల్స్ బాగోగులు ఎన్నడూ కూడా పట్టించుకొని మంత్రులు ఇవాళ హడావుడిగా రేపు ఉప ఎన్నిక ఉందని చెప్పేసి ఆడ శంకుస్థాపనలకు వస్తూ ఉన్నారు. నేను అంటున్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపనకి రాష్ట్ర వ్యవసాయ మంత్రికి ఏం సంబంధము? సీసీ రోడ్ల శంకుస్థాపనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి ఏం సంబంధము? సరే, పొన్నం ప్రభాకర్ అంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుకుందాము. ఆమె డివిజన్లో ఏం పని జరగకపోతే బాగోగులు పట్టించుకొని మేయర్ గారు, నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. కుక్కల బెడద నుంచి మొదలుపెట్టుకొని వీధి దీపాలు వెలిగిన సమస్య, చెత్త సరిగ్గా సేకరణ చేయనటువంటి సమస్య, శానిటేషన్ ఇష్యూస్, వేటిని పట్టించుకొని మేయర్ గారు హడావుడిగా కలెక్టర్లను అందరిని వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున హడావుడి చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, సడన్గా అంత ప్రేమ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ఎందుకు వచ్చింది? పనులు చేద్దని మేము అంటలేం. గతంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండం నుండి ఒక కార్యక్రమాలు జరిగినాయి. ప్రభుత్వం చేయదంటలేను. ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కదా కాబట్టి కదా మీరందరూ అక్కడ హడావుడి చేస్తూ ఉన్నారు. కాబట్టి సీజనల్ నాయకులు, టూరిస్ట్ నాయకులు అక్కడికి వస్తే ప్రజలు పెద్దగా పట్టించుకునేది ఏం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, 3 మంత్రులు ఇక్కడికి వచ్చిండ్రు కదా ఒక సీసీ రోడ్ శంకుస్థాపన చేయనీకే. మన నగరంలో అన్ని నియోజకవర్గాలకి 3 మంత్రులు, మేయర్లు అన్నీ కలిసిపోతారా? మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే నేను చూశాను. జూబ్లీహిల్స్ ప్రజలు రేపు పొద్దున తెలివైన నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు ఎమ్మెల్యేగా అక్కడ. అంటే కాదు, అంటే మేయర్కి సంబంధించి మీరు కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. నగర మేయర్ కదా, ఒక కార్పొరేటర్తో పాటు నగర మేయర్ అభివృద్ధి కార్యక్రమం వెళ్తే తప్పేంటి? నేనేమంటున్నా, పోద్దంటలేను. కానీ గతంలో ఎక్కడ పోయింది ప్రేమ అంతా అంటున్నా. గతంలో మీరు తిరిగి ఉండాల్సింది, గతంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సింది. నేను రాజకీయంగా కాదు, ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో కదా మీరంతా ఇక్కడ హడావుడి చేస్తూ ఉన్నారు. లేకపోతే ఎనడన్నా తుమ్మల నాగేశ్వరరావు గారో లేకపోతే మిగతా మంత్రులు ఆడ కనబడ్డారా అంతకుముందు? అక్కడ ప్రజల బాగోగులు పట్టించుకున్నారా? ఇప్పుడు ఇవాళ సడన్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. రేపు పొద్దున మేము మాట్లాడతాం. మరి అవి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో మీరు పట్టించుకుంది ఏం లేదు. మొత్తం హైదరాబాద్ నగరంలో పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసినారు. ట్రాఫిక్ సమస్య నుంచి మొదలుపెట్టుకొని అన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టినారు. హైడ్రా పేరుతోటి భయాందోళన చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు రావడానికి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి నేనేం మాట్లాడలేదు. కానీ సడన్గా ఇంత ప్రేమ ఒక్కొక్క ముగ్గురు మంత్రులు అందరు రావడంలో ఉన్న ఆంతర్యం ఏందని అడుగుతున్నాను అంతే. అంటే నగరానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడో, జూబ్లీహిల్స్లో చాలా వరకు అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ అంటే డబ్బున్న వాళ్ళే కాదు, చాలా పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత పర్యాయాలు పట్టించుకోలేదు ఇక్కడున్న ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. 18 నెలల నుంచి అయితే వీళ్ళ ముఖం చూపించినైతే నేను చూడలేదు. నేనైతే ఎప్పుడు వాళ్ళను అక్కడ పర్యటించిన దాఖలాలు కూడా పొన్నం ప్రభాకర్ గారిని చూడలేదు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలోనే, వస్తున్న సందర్భంలో మీరు అక్కడ అందరూ తిరుగుతూ ఉన్నారు తప్పితే, మీ అభ్యర్థి ఆడ ఓడిపోయిన తర్వాత అజరుద్దీన్ అంటే ఆయన మీ కార్యకర్తలకైనా అందుబాటులో ఉన్నారా? మీరు ఏ నాయకులైనా ఎవరన్నా వచ్చిపోయినారా అక్కడికి? ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాల పేరిట చేసే అడావుడి ఉప ఎన్నికలకు మీరు సిద్ధం కావడం కోసం చేసే ప్రయత్నాలే తప్పితే మరొకటి ఏంది అని అడుగుతా ఉన్నాను. అంటే అభివృద్ధి కావాలనుకుంటే గతంలో జరిగిన కంటోన్మెంట్ రిజల్టే ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా ఒక కామెంట్ చేశారు. నిజంగా అట్లా జరిగే ఛాన్స్ ఉందా? మళ్ళీ అభివృద్ధి కోరుకుంటారా లేకపోతే ఎట్లా? అభివృద్ధి ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి జరగాలని కోరుకుంటాము. కంటోన్మెంట్ లాగా ఇక్కడ రిపీట్ అయిందని కూడా వాళ్ళ భ్రమ. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి చేయరా? పెన్షన్లు బంద్ చేస్తారా? వచ్చే నిధులు బంద్ చేస్తారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేట్ డివిజన్స్కి డబ్బులు ఇవ్వరా? ఇవన్నీ ఉత్తమాటలు. వాళ్ళ అభ్యర్థి ఉంటే అవుతుందని చెప్పేసి అవన్నీ ఇక్కడే కాదు, నేను చెప్తున్నా రాష్ట్రం మొత్తం కూడా రేపొద్దున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, రేపొద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ అనుకోండి, లేకపోతే ఎంపీటీసీలు అనుకోండి, రేపొద్దున సర్పంచ్లు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది. ఇక్కడ ఏదో వాళ్ళు పగటి కళలు అంటున్నారు, నేను అంటున్నా. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద వివక్ష చూపెట్టింది. బట్ మా ప్రజాపాలనలో మా ప్రజాప్రభుత్వం అట్లా ఉండదు అని చెప్పేసి కూడా ఆ పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్ చేశారు. ఉండదు అన్నప్పుడు మా ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి అని ఎట్లా మాడతారు? నేను ఏమంటున్నా అంటే, మిగతా అన్నీ ఓకే, కానీ సడన్గా ఏదో ముగ్గురు మంత్రులు ఆ డివిజన్లో మాకున్నటువంటి కార్పొరేటర్ గారిని గౌరవించకుండా పక్క డివిజన్ కార్పొరేటర్లు, అసలు వేదిక మీద ఓడిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, ఆయనకేం సంబంధం అండి? వేదికలు అది ప్రభుత్వ వేదికనా
కలెక్టర్ అధ్యక్షత వహించినటువంటి వేదిక మీద ఆడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థి, అక్కడ ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళందరికీ ఏమవసరం అండి నాకు అర్థం కాదు. అది ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేసారో అప్పుడు ఎలక్షన్స్ అట్లుంటుందా? రూల్ అట్లా ఏమైనా ఉన్నదా? అట్లా ఏమైనా రూల్ ఉందా? నేనేమంటున్నా, నేను అంత దూరం కూడా పోదలుచుకోలేదు, కానీ అది వాళ్ళ సభ్యత విజ్ఞతను ప్రజలు చూస్తారు. దీంట్లో ఇప్పుడే ఒక రాజకీయం చేయడము, ఉప ఎన్నిక ఉందనే కదా ఉద్దేశం. నేను చెప్పేది ఫస్ట్ అప్పటి నుంచి నేను అడిగేది అదే. ఉప ఎన్నిక ఉందనే ఉద్దేశంతో నలుగురు మంత్రులు వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల సీసీ రోడ్ల శంకుస్థాపన గట్లనే పోతున్నారు అడుగుతున్నా అంతే. ఫైనల్గా ఏంటంటే కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ముగ్గురు మంత్రులు వచ్చేసి హడావిడి చేస్తున్నారు తప్ప జూబ్లీహిల్స్ మీద వీళ్ళకు ఏం ప్రేమ లేదు. కేవలం ఉప ఎన్నికలు వస్తుందని చెప్పేసి హడావిడి తప్ప గతంలో ఏదైతే బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా మా అభ్యర్థి ఎవరున్నా సరే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కడతారు. సిట్టింగ్ స్థానం మళ్ళీ ఆ బీఆర్ఎస్కే వస్తుందని చెప్పేసి శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.